అమెరికాలో మాంద్యం వస్తే భారత్కు ముప్పు పొంచి ఉన్నట్లేనా? ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. మరి దీనికి కారణాలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మన దేశ ఐటీ రంగం ఎక్కువగా ఆధారపడింది అమెరికాపైనే. అందుకే అక్కడ మాంద్యం వస్తే ఫలితం ఇక్కడ కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంలోనే సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నాయి. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని ఓ నానుడి. ఈ మాటను డాలర్ మారకాన్ని దృష్టిలో పెట్టుకుని అంటుంటారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఏడాది ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందంటూ వస్తున్న వార్తలు ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 1.6% మేర తగ్గింది. రెండో త్రైమాసికం ఫలితాలు ఈ వారాంతంలో రానున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి ఈసారి కూడా జీడీపీ తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు బిడెన్ మాత్రం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దేశంలో ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన అమెరికా వేగంగా అభివృద్ధి చెందే దశ నుంచి స్థిరమైన వృద్ధి దిశగా వెళ్తోందని చెప్పారు. బిడెన్ ధీమా సంగతి పక్కన పెడితే అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడితే ఆ ప్రభావం భారతీయ టెక్ కంపెనీలపై భారీగానే పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మన టెక్ దిగ్గజాలు మాత్రం అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నాయి. ఉదాహరణకు ఇన్ఫోసిస్ సంస్థ తన రెవెన్యూ వృద్ధిని 14 నుంచి 16కు అంచనా వేస్తోంది. గణాంకాలు మాత్రం అంత ఆశాజనకంగా కనిపించట్లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మళ్ళీ ఇన్ఫోసిస్ ని ఉదాహరణగా తీసుకుంటే గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్ త్రైమాసికంతో పోల్చుకుంటే ఈసారి ఆ సంస్థ రెవెన్యూ వృద్ధి 24% ఉన్నా అందులోంచి వడ్డీలు పనుల భారం తీసేస్తే మిగిలింది గతేడాదితో పోలిస్తే 3% మాత్రమే ఎక్కువ. విప్రో సంస్థ పరిస్థితి అంతే. ఆ సంస్థ ఈబీఐటీ మార్జిన్ 2018 రెండో త్రైమాసికం స్థాయికి పడిపోయింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈబీఐటీ మార్జిన్ కూడా 17%కి తగ్గింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈబీఐటీ మార్జిన్ 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో 2.4% పాయింట్ల మేర తగ్గింది. పాశ్చాత్య దేశాల్లో ఆర్థిక మాంద్యం వస్తే ఈ సంస్థల లాభాలన్నీ ఒత్తిడిలో పడతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లో అమెరికాకు భారత్ $14.3 బిలియన్ విలువైన ఎగుమతులు చేసింది. ఇది మన మొత్తం ఎగుమతుల్లో 18.2%. ఇక వచ్చే వేసవి శీతాకాల సీజన్లకు సంబంధించి అమెరికా నుంచి దిగుమతి ఆర్డర్లు గణనీయంగా తగ్గాయని తెలుస్తోంది. రెడీమేడ్ వస్త్రాల ఎగుమతిదారులు కూడా ఆర్డర్లు భారీగా తగ్గాయంటున్నారు. ప్రముఖ రీసెర్చ్ సంస్థ నోమురా కూడా అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్పై ఉంటుందని గత నెలలోనే అంచనా వేసింది. ఇండియా జీడీపీ వృద్ధి సగటున 2022లో 7.2%, 2023లో 5.4% ఉండొచ్చని నోమురా అభిప్రాయపడింది. భారతదేశానికి అమెరికా ఆర్థిక మాంద్యం ప్రభావం తప్పేలా లేదు. ఈ ప్రభావంతో వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటు 4.7%కే పరిమితమవుతుందని నోమురా తెలిపింది. గతంలో ప్రకటించిన అంచనా 5.4%ని కుదించింది. పెరుగుతున్న వడ్డీ రేట్లు కూడా వచ్చే ఏడాది భారత వృద్ధి రేటుకు గండి కొడతాయని స్పష్టం చేసింది. నెల నెలా రికార్డు స్థాయిని తాకుతున్న వాణిజ్య లోటు, పుంజుకొని ప్రైవేటు పెట్టుబడులు, విద్యుత్ కొరత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు నిదానించడం వంటి పరిణామాలు వచ్చే ఏడాది భారత్పై ప్రభావం చూపుతాయని నోమురా ఒక నివేదికలో పేర్కొంది. ఈ సంవత్సరం మాత్రం వృద్ధి రేటు 7.2% ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా మాత్రం భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే ఏడాది కూడా పెద్ద ముప్పు ఉండకపోవచ్చని తెలిపింది. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం 7.1 నుంచి 7.6% మధ్యన ఉండొచ్చని ఆ సంస్థ తాజా నివేదికలో తెలిపింది. మరోవైపు వచ్చే ఏడాదిలో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లనుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాంద్యం సూచనలతో గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే ఆయిల్ ధరలు పడిపోయాయి. ఈ మాంద్యం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చని భయపడుతున్న భారత్పై మాత్రం తీవ్రత పరిమితంగా, స్వల్పకాలికంగా ఉంటుందని అంచనా వినిపిస్తోంది. మాంద్యం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. మాంద్యం గురించి యుఎస్కు చెందిన బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ సాక్స్ తన నివేదికలో వచ్చే సంవత్సరంలో యుఎస్ మాంద్యంలోకి ప్రవేశించే అవకాశాలు 30% ఉన్నాయని పేర్కొంది. అయితే ఇది జరగకపోతే ఆ తర్వాత ఏడాది మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం 25% ఉందని తెలిపింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ కూడా వచ్చే ఏడాది యుఎస్ మాంద్యం ఎదుర్కొనే అవకాశాలు దాదాపు 40% ఉన్నాయని
ద్రవ్యోల్బణం నిరంతరం ఎక్కువగానే ఉంటుందని చెప్పింది. భారత్పై యుఎస్ మాంద్యం ప్రభావం మాంద్యం పరిమాణంపై ఆధారపడి ఉంటుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం యుఎస్ మాంద్యం నిస్సారంగా ఉండడంతో భారత ఎగుమతులను తగ్గిస్తుందని తెలుస్తోంది. కానీ సానుకూలంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను కూడా తగ్గిస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి మాంద్యం నిస్సారంగా ఉంటుంది. దాని ప్రభావం భారతదేశంపై మోస్తరుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో దేశాలు ఇకపై వృద్ధి కోసం ఎగుమతుల పునరుద్ధరణపై ఆధారపడలేవని నోమురా భావిస్తోంది. మాంద్యం మొత్తం ప్రభావం భారతదేశంపై గణనీయంగా ఉండదు. అయితే ఎగుమతి మార్కెట్లుగా EU, యుఎస్లపై ఎక్కువగా ఆధారపడటం వల్ల భారతదేశ ఎగుమతులు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతోంది. అమెరికా మరోసారి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు పలు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్కు ముందు నుంచే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంటి నడక నడుస్తోంది. వడ్డీ రేట్లు దాదాపు 0 స్థాయికి తగ్గించడం ద్వారా ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వ్యవస్థను ఎలాగోలా నెట్టుకొచ్చింది. ఇందుకోసం చెల్లింపు సామర్థ్యం పట్టించుకోకుండా కంపెనీల నుంచి దాదాపు $9 లక్షల కోట్ల విలువైన రుణపత్రాలను కొనుగోలు చేసింది. ప్రభుత్వం పన్నుల రేటు తగ్గించి ఆదుకుంది. అయినా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఒనగూరిందేం లేదు. ఇప్పుడు అమెరికా కూడా ధరల సెగతో అల్లాడిపోతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇందుకు మరింత ఆజ్యం పోస్తుంది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. దీన్ని ఎదుర్కొనేందుకు ఫెడరల్ రిజర్వ్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఒకేసారి కీలక వడ్డీ రేటు 0.5% పెంచేసింది. ఏడాది చివరికి మరో 1% వరకు పెంచే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలిచ్చింది. దీనికి తోడు 10 ఏళ్ల ప్రభుత్వ రుణపత్రాల కంటే ఏడాది 2-3 ఏళ్ల రుణపత్రాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే ఆర్థిక మాంద్యానికి ఇది ప్రధాన సంకేతమని ఆర్థిక నిపుణులు అంచనా. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారితే ఆ ప్రభావం మన దేశంపైన తప్పకపోవచ్చు. అమెరికా మాంద్యం భారత ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపనుందన్నది మాత్రం వాస్తవమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రభావం ఎంత మేర ఉంటుందన్న దానిపై అంచనాలు తేలాల్సి ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు.